చేసుకొని పోయినాక మా ఆయన దగ్గర చాలా కష్టాలు పడ్డాను. 25 ఏళ్ళు బయట ప్రపంచం అనేది నాకు తెలియదు. ఆయన అట్లా నన్ను బంధించాను. ఎప్పుడు ఇంట్లోనే ఆయన ఒక టైప్ షాడిస్ట్ అనమాట. ఆయనకు ముందు భార్య ఉండింది, ఆమె చనిపోయింది. ఆమె చనిపోయినాక నన్ను చేసుకున్నాను. వాళ్ళకి 2 పిల్లలు ఒక్కడు. ఇంట్లో భార్య ఉండగానే వేరే వాళ్ళు పిలుచుకొచ్చేది నాకు నచ్చలేదు. మనం కంటేనే కాదు పిల్లలు, ఎవరైనా పిల్లలు. నాకు పిల్లలు వద్దు, నేను ఈ పిల్లలు నేనే చేస్తాను, నా బిడ్డలుగా పెంచి నేను పెద్ద చేస్తాను. అట్లా పిల్లలకి పెంచి నేనే పెద్ద చేసి నాకు బిడ్డలు వద్దనేసి నేను వదులుకొని వాళ్ళని పెద్ద చేసి పెంచాను. అయినా కూడా ఆయనకి నా మీద చాలా ఖర్చు, ఒక సాధిస్తానన్నమాట. బయట పంపించలేదు, ఎక్కడికి పిలుచుకొని పోయలేదు. ఆయన గురించి ఏమైనా మనం బయట చెప్తామేమో అని చెప్పి బయట ఆడవాళ్ళని కూడా మాట్లాడించేది, అది కొట్టేది, ఇట్లా చేస్తాను. నేనేమనుకున్నాను, ఎన్నాళ్ళని మనం భరించాలి. నేను బాధ్యత ఎత్తుకున్నాను. ఈ బాధ్యత మనం చాలా పూజలు చేసేదాన్ని, ఆయన్ని మార్చమని, మనం మారాలని, బాగుండాలని. బాగుంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, ఏమి లేదని. ఆయన ఒక షాడిస్తానికి ఎవరు ఆయనకి ఎదురు చెప్పేవాళ్ళే లేరు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ మాట వినేలేదు, అన్న మాట వినేలేదు. 5 మంది అన్నదమ్ములు వాళ్ళు, ఈయన 2 ఆయన వినలేదు. ఇట్లా ఉండింది. పిల్లలకి అట్లా భరించినాను అనమాట. కొట్టినా ఏం చేసినా పిల్లలు కూడా వాళ్ళని చూస్తేనే భయపడుతుంది. మమ్మల్ని ఎంత కండిషన్గా పెట్టారంటే, ఎవరు ఇంటికి వస్తే కూడా మాకు ఒకటే ఒక మాట, ఏమి బాగున్నారా, కూర్చోండి, మనం నీళ్ళు ఎలా పోసిన పెట్టాలి, ఇంట్లో వాళ్ళ మాట్లాడే కూడా మాకు ఛాన్స్ ఇచ్చారు. అట్లా ఒక పరిస్థితిలో నేను ఉంటున్నాను. నేను మెంటల్గా నేను ఇట్లా ఎదురులో ఇప్పుడు మీరు వస్తున్నారనుకో, నేను ఇట్లా ఎదురులో పోతే, నేను మొగోడు వస్తున్నాను కదా, నువ్వు ఎదురులో ఎట్లా వస్తామని పట్టి కొట్టే. ఇప్పుడు ఇంట్లోనే ఇప్పుడు ఎదురు వస్తుంటాం పోతుంటాం కదా, మనం కొట్టేదనమాట. ఏమో నేను మొగోడు వస్తుంటే నేను పక్కకు నిలబడాలి, నేను పోయినాక మీరు పోవాలి. అది ఎట్లని కూడా చెప్పేగాలి, ఆయన ఎప్పుడు ఎట్లా ఉంటాడని కూడా చెప్పగలను. ఏమిరా నా పరిస్థితి అని నేను పూజలు చేసేదాన్ని. వారంలో 5 దినాలు ఉపవాసం దేవుని కోరేదాన్ని, ఈయన్ని మార్చు, ఎందుకు ఈయన ఇట్లా ఉన్నాడు, నేను ఏం చేస్తున్నాను, ఏమీ అడగలేదు. ఇది కావాలా అనేసి కూడా ఏమీ అడగలేదు. వాళ్ళ పిల్లల్ని చూసుకొని నేను ఇంత చేస్తా అంటే కూడా ఎందుకు ఈయన ఇట్లా ఉన్నాడు అనేసి అంత బాధపడేదాన్ని. లాస్ట్కి ఇది చేస్తాను, మన పిల్లలు పెళ్లి చేసేసి ఇక్కడ నేను ఇక భరించే కాదు పోయేగల అని ఒక నిర్ణయం చేస్తున్నాను. పిల్లలు పెళ్ళిళ్ళు కూడా ఎంత కష్టపడి చేస్తున్నాను అంటే, వస్తే నువ్వు వచ్చిన దానికే నాకు కష్టాలు. మళ్ళీ మాకు ఏం తక్కువ లేదు. 10 ఇండ్లు బాడికి ఇచ్చినాము, 6 అంగళ్ళు బాడికి ఇచ్చినాము, టెంకాయతో దండిగా ఆస్తి ఉంది. అయినా కూడా ఆయన అంత మేము ఏమైనా బయట చెప్పేస్తానేమో ఆయన గురించి అని ఒక ఫీలింగ్ ఆయనకి. బయట మాట్లాడినా కూడా అట్లా ఒక ఫీలింగ్ ఉంది. పిల్లలకంతా పెళ్ళిళ్ళు అంతా చేసి నేను వండుకొని నీకు అయిందప్ప నా పని, నా వల్ల కావడం లేదు. ఆయన పెట్టుకున్న ఆడవాళ్ళ పిల్లల్ని కూడా నా దగ్గర సాకించినారు. వాళ్ళకి పెళ్లి చేసి నేను ఇంట్లో పెట్టుకోవాలంటే నా పిల్లల్ని వదిలేయాలని. నాకు పిల్లలు వద్దని నేను 5-6 మందిని నా గర్భకోశంలో తీపిచ్చేసి ఆ పిల్లల్ని నేను సాకిబిడ్డ వద్దు అంటే తల్లి ఒప్పుకుంటుంది. నా బిడ్డ కన్నా 10 అంతలు ఎక్కువగా ప్రేమించి ఆ బిడ్డలకి పెళ్లి చేసి ఇచ్చేస్తాను. నేను అన్నాను, నాకు పిల్లలు కావాలా, మీరు వద్దు అనేసి. నువ్వు ఎక్కడికైనా నేను బతికిచ్చాను, నేను నీ మీద ఏమేమో చెప్తాను, చెప్పి నిన్ను బతకనీయకుండా నేను చేసేస్తాను. మీరు ఏమన్నా చేయి. పరమాత్మని నేను నమ్మినాను. నేను నాకు చాలా పూజలు చేసేదాన్ని కదా, దేవుని నేను నమ్మినాను. నేను తప్పు చేసినంటే ఆయన నాకు ఆ మార్గంలో చూపించేవాడు అనేసింటే ఆయన్ని వదిలి నేను వచ్చేసాను. ఏమి వద్దు, నాకు ఆస్తి ఇవ్వద్దు, భాగం ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు. ఇప్పుడు నేను పుట్టింటికి పోతాను, భోజనం పెడతాను. నాకు ఏమైనా కోరికలు ఉంటాయి కదా, ఒక బట్ట తీసుకోవాలా, ఒక దగ్గరికి పోవాలా, నా ఖర్చు కన్నా నేను పెట్టుకోవాలి కదా. దానికోసమన్నా ఒక 10 లక్షలు నాకు చాలు, ఏమి వద్దు అని ఇచ్చలేదు. ఏమి ఉంటే నా దగ్గరే ఉండాలా, ఇక్కడే అనుభవించాలి, ఇక్కడే నువ్వు చావాలా, నేనేం బతకను అని ఆయన అది చేశాను. ఏమన్నా అక్కడి నుంచి వచ్చేస్తున్నాను. మా అల్లుళ్ళు నేను పెళ్లి చేయించిన నా సంబంధికులు అందరికీ కూడా నేను 2వ భార్యని ఎవ్వరికీ తెలియదు.
ఆ స్థితిలో నేను ఎవరిని చూడలేదు. నా బిడ్డలు ఈ పొద్దుటికి అంటే వాళ్ళు అదే దీంట్లో ఉన్నారు, నేను అదే దీంట్లో ఉన్నాను. వాళ్ళ మా అమ్మ మా నాన్న వద్దు, మా అమ్మే కావాలమ్మా. నేను కూడా నా బిడ్డల వాళ్ళు మా అమ్మ కాదని వాళ్ళ నోట్లో ఈ పొద్దుటి వరకు రాలేదు. నేను కూడా వీళ్ళు నా పిల్లలు కాదని ఈ పొద్దుటి వరకు నేను కూడా చెప్పాల్సి పట్టింది కాబట్టి నేను చెప్తున్నాను అంతే. అంత ప్రేమ ఆ పిల్లలకి నేనంటే. మా అమ్మ ఉండింటే కూడా ఈ ఇంట్లో మాకు ఇట్లా ఒక మంచి దావ చూపించింది నాకు. నువ్వు కాబట్టి నా దగ్గర దెబ్బలు తిని అన్ని బాధలు పడి మాకు ఒక దావ చూపించినావు. నాన్ననన్నా వదులుకుంటాము కానీ నిన్ను వదులుకోను. ఇంటికి బళ్ళారికి వచ్చినాను. బయట ప్రపంచంలో పోవాలంటే భయం నాకు. బయట పక్కింటి వాళ్ళని మాట్లాడాలంటే భయం. మా ఇంట్లో ఉండే నా తమ్ముళ్ళని బాగా వీళ్ళని తప్పితే బయట వచ్చేదాన్ని కాదు. ఎవరిని వస్తే కూడా బాగున్నారనిపై రూమ్లో దాముకుంటాను. అట్లా 2 ఏళ్ళు బాధపడ్డాను. ఎట్లా మాట్లాడాలో కూడా నాకు తెలియడం లేదు, ఏం చేయాలో కూడా నాకు తెలియడం లేదు. ఇప్పుడు నాకు డబ్బు కావాలి అని కోర్టుకి వేస్తే నన్ను బతకని కూడా ఇంటింటికి పోయి నేను వాళ్ళని ఇప్పుడు నా కూతుళ్ళకి మంచి ఇంటికి ఇచ్చాను. తక్కువేం లేదు, కోర్టుల్లో ఉన్నారు నా బిడ్డలు కూడా. వాళ్ళ ఇంటికి పోయి నేను ఉండొచ్చు. ఆయన ఏమి ఇంకేముంది, ఆడుతూ ఉంటే ఎట్లా చెప్పుకుంటారు? చెప్పేస్తాను ముందే నేను బతకని అని. ఇంకా సంబంధం కట్టేసి మాట్లాడేది వద్దు, మనం పోకూడదు, ఎక్కడికి పోకూడదు, నేను ఇక్కడే ఉండే నేను సాధించాలి అనేసిందే. కోర్టుకి వేస్తే ధార్వాడ్ కేజీఎఫ్ అంటే బెంగళూరు ఆ పక్క కోలార్ అక్కడో కేసు, ధార్వాడ్లో కేసు, బళ్ళారిలో కేసు. నేను తిరగల. ఇట్లా ఒక పరిస్థితి నాది. కేసు ఎవరు సార్ నేనే డబ్బులు కావాలని మీరే సార్. మీ ఆయన ఊరేది? కేజీఎఫ్ కేజీఎఫ్ వేసింది. నేను ఏం అడగలే. అసలు లాయర్లు అంతా అడిగినారు నన్ను క్లియర్గా ఇట్లా అంటే వాళ్ళు అన్నారు, నీ అట్లా పిచ్చిది ఎవరన్నా ఉన్నారా? ఇంత ఆస్తి పెట్టి బళ్ళారి నీ పిచ్చిదాను, ఇంత ఆస్తి నీ మొగంది పెట్టుకొని భాగం కావాలని అడుక్కోకుండా నాకు 10 లక్షలు కావాలని వచ్చి అడిగి నేను ఇదా చూస్తున్నానమ్మా అన్నారు. నేను అన్నారు, సార్ నాకు వద్దు సార్, డబ్బు ఏమిటికి నా పుట్టింట్లో నేను చూసేస్తున్నాను అంత డబ్బులు అంతా ఏమే, కానీ డబ్బు నుంచి నాకు ఏమీ లేదు. నాకు డబ్బు అవసరం లేదు సార్, బతికేదానికి కావాలి నాకు, అంతే. నాకు మనశ్శాంతి కావాలి నాకు. వాళ్ళే లాయర్లు ఏం చేస్తారంటే నేను నీకు తీసిస్తాను, నాకు వద్దు సార్. ఇట్లా వేస్తే వాళ్ళు 10 లక్షలు ఎవరు ఇచ్చేలేదమ్మా, కేసు వచ్చి మనం ఆస్తి మీదే వేయాలి. ఏమో సార్ నాకు తెలియదు, నా పరిస్థితి ఇంత. నేను టూకీగా 10 నిమిషాలు చెప్పినాను, నేను ఇట్లా వాళ్ళ బిడ్డలు సాకినా ఇట్లా మీరు ఏం చేస్తారేమో, ఆయన వచ్చి మీకు ఎంతైనా ఇవ్వచ్చు, ఏమన్నా చేయొచ్చు, నేనేమి ఇవ్వలేదు, నా పరిస్థితి ఇది. గెలిచి మీరు ఏమన్నా ఇస్తే దాంట్లో వచ్చింది మీకు ఇస్తాను సార్. నిజంగా చెప్పాలా, ఆ దేవుడే కాపాడినేమో తెలియదు కానీ అట్లా మంచి లాయర్ని దొరికినారు నాకు, హెల్ప్ చేశారు. ఆయన వచ్చి నీకు 5 లక్షలు ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను, ఆమెను ఓడిపించంటే వాళ్ళు ఒక్కటే మాటే చెప్పినారు. ఈ ప్రపంచంలో నా సంసారము, నా బిడ్డలు, నేను 2 పెళ్లి చేసుకున్న వాళ్ళు స్వార్థం చూసుకొని పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చెప్పిన ఎంతోమంది నేను చూసినాను మా లైఫ్లో. కానీ ఆమె నీ దగ్గర ఏమీ అడగలే. ఆ పిల్లల్ని చూసి పెళ్లి చేస్తే కూడా ఆమె నిన్ను ఆస్తి కూడా అడగలే. కనీసం 10 లక్షలు అడిగితే కూడా ఈకున్నావు అంటే నువ్వెంత శాడిస్ట్, నువ్వు ఎట్లా వాడైతే నువ్వు ఈకున్నా ఉంటావు ఆమెకి. అట్లా ఆమెకు మేము సంపాదిస్తాము. ఆయన ఇట్లా ఆడోళ్ళకి మోసం చేసిన అంటే నాకు పెళ్ళాం బిడ్డలున్నాను. ఏ లాయర్ కూడా ఆయన ఏం చేయలేదు. వాళ్ళు బాగా చెప్పినారు, నీకు ఇంత ఇస్తాను ఎత్తుకుపోయి కూడా ఏ లాయరు తీసుకోలేదు. ఆయన ఒక్కొక్క కోట్ల 5 లాయర్లు మార్చినారు. నేను ఏ ఒక్క లాయర్ని ఒక్క లాయర్నే పెట్టుకున్నాను. లాయరే, ఒకే అడ్రస్సే, ఒకే ఫోన్ నెంబర్ అంతే ఇచ్చిన. నేను బాగా చెప్పేసాను, సార్ నా పరిస్థితి ఇంత, మీరు ఎంతోమంది ఇది చేస్తుంటారు, నేను అంతే వాళ్ళు బాగా చెప్పినప్పుడు ఎంత చెప్పినారమ్మా నీ గురించి అని సార్ నేను ఉండే చెప్పిన. ఆయన ఏం చెప్పినారో నాకు తెలియదు. ఇంటింటికి కూడా పోయి చెప్పినారనమాట. ఇప్పుడు పెళ్లి పత్రిక మనం ఎట్లు ఇస్తామో అట్లా ఇంటింటికి పోయి నా గురించి ఎన్నో చెప్పినారు. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, నీ జీవితంలో నీకు మీ అమ్మ నాయన సాకేకి, మీ అన్నదమ్ములు సాకేకి కాకుండా నిన్ను బయట తరిమేస్తే 4 ఇంట్లో పని చేసుకొని బతుకొని నీ మొగం దగ్గర నువ్వు రావద్దు, కావాలంటే ఆడి చనిపోకని ఇటుకు రావద్దు, ఆయన నిన్ను చంపేస్తాడు, నీ గురించి నీ మాట చెప్పి మేము చూసినాం నువ్వేమి అని, బయట చూసినలేదు నేను నిన్ను అనేసి. ఇట్లా ఒక పరిస్థితిలో నేను ఉండగా నాకు క్యాన్సర్ అనేది ఒకటి వచ్చి చెప్పిన బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు నేను కోర్టుకు డబ్బులు పెడుతున్నా. ఇప్పుడు వస్తే డాక్టర్ ఏం చెప్పినా ట్రీట్మెంట్ వాళ్ళు ఏం చెప్పినారు,
21 రోజుకి ఒకసారి కీమో వేస్తాము, బ్లడ్ టెస్ట్ చేస్తాము. 70 కేజీలు ఉండేవాళ్ళు 30 కేజీలు అయిపోతారు. నీళ్ళు తాగేకయ్యేలా, తినేకయ్యేలా, ఏమేలా చాలా వీక్ అయిపోతారు, చావు వరకు పోతారు. కానీ మీకేమీ కాదు, మళ్ళీ బాగవుతారు అని చెప్పారు. నేను ఏం చేయాలి? డబ్బులు ఎక్కడి ఇంకా తేవాలా? ఉండేది తమ్ముని ఇంట్లో, వాళ్ళకి నేను బాధ పెట్టాలన్నా? ఏం నా కర్మ? నేను ఏం చేస్తున్నాను? ఒక్క రూపాయి ఒకరిని అడగలే, ఒక్కరోజు నాకు ఇది కావాలని అడగలే, ఒక దగ్గర పిలుచుకోమని అడగలే. నేనేం చేయలే, నేను ఏమో చేస్తున్నాను. నా పాపం ఏదో నన్ను ఎంటాడుతూ ఉంటుంది. ఒక 4 ఏళ్ళ కింద ఇట్లా ధ్యానము ఉంది అని చెప్పిండ్రు నాకేమో తెలియదు. పూజ చేస్తే నాకు మనశ్శాంతి దొరకడం లేదు. నేను ధ్యానం అంటున్నారు, ఎక్కడో నన్ను ఒక్కసారి ఇట్లా పిలిచిపోయి నాకు చూపించండి, నేను పరిచయం చేసుకుంటాను, పోతాను అని చెప్పేసి ఎంతమందిని అడిగినాను. పోదామన్నారు. ఒక్కరు నాకు ఎవరు చూపించలేదు, ఎవరు చెప్పలేదు. ఇట్లా తెలిసిందా? ఇంత చెప్పే కొద్దికి చల్లగా అయిపోయినాను నేను. అక్కడే పోయేసింది నా ప్రాణం. డాక్టర్ అన్నీ చెప్పే కొద్దికి ఉంటామా మనం ఇంకా ముందే ఇంజక్షన్ చూసి ఆడ ఇంజక్షన్ ఎవరికైనా వేస్తానంటే నేను ఇక్కడ కన్ను తిరిగి పడిపోతాను. అంత భయం నాకు. ఇంకేం అయిపోయింది తప్ప వద్దు. ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు, మా తమ్ముళ్ళు అందరూ ఏడుస్తారు. ఇన్నాళ్ళు కష్టపడింది అమ్మ. మా అమ్మ లేదు, మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. అమ్మ లేక కష్టపడింది, మొగని దగ్గర కష్టపడింది, అమ్మ సుఖమే పడలేదని ఏడుస్తున్నారు మా తమ్ముడు భార్య అందరూ అట్లా ఏడుస్తూ ఉండరు. నేనేం చెప్తున్నాను, నేను ఏడిస్తే ఏమవుతుంది? నాకు లోపల భయం అంటే భయంకరంగా ఉంది. ఇంకేమన్నా వాళ్ళకి అనేసి నేనేం చెప్తాను, ఏమి కాదురా, ఎవరేం భయపడద్దండి, ఏమీ కాదు అని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి నేను ఒక డిసైడ్మెంట్ తీసుకోను. ఒకరి ఖర్చు పెట్టడం ఇది నాకు ఇష్టం లేదు. ఒకరింట్లో వచ్చి మనం ఉన్నాం, వాళ్ళకి మనం బాధ పెట్టుకోదు, మనం బతికే అర్హత లేదు. అప్పుడు నా స్థితి అట్లా ఉండింది. ఏమంటే ఊరికి వస్తుంది, చచ్చిపోదాం డిసైడ్ చేసుకున్నాను. ఎవరికి చెప్పలే, పైకి ధైర్యంగానే ఉన్నాను. కరోనా అప్పుడు వచ్చింది. ఇంకా వాళ్ళు ఏం చెప్పినారు, ఒక 1 నెల రోజులు అన్ని టెస్ట్ చేసి నీకు ఇంకా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామమ్మా అనేసింది. టెస్ట్లో ఇది నడుస్తూ ఉంది. నేను మనసులో ఈ డిసైడ్మెంట్ నేను ఎత్తుకున్నాను, వద్దు మనం ఏమన్నా ఊరు పోసుకొని చచ్చిపోదాము, ఏ ఆ రామాయణము వద్దు, ఎవరికి తొందర పెట్టేది వద్దు, నేను దీన్ని తట్టుకోలేను. అది కీమో వేస్తే 10 దినాలు నోరంతా ఎర్రగా అయిపోయి ఇన్ఫెక్షన్ అవుతుందంట, ఎవరిని మాట్లాడుతుందంట. నాకు ఇంతమంది సేవ చేయాలి కదా, నేను ఒకరికి బాధ పెట్టాలి కదా, దాన్ని తట్టుకునే శక్తి నాకు ఉండాలి కదా, ఎందుకు ఈ బాధ? వద్దప్ప మాకు తీసుకొని చచ్చిపోదామని డిసైడ్ చేసుకునేసి ఏం చేసినట్టు గమ్మున నవ్వుకొనే ఉన్నాను. లోపల చూస్తే బుగ్గులు రయ్యి ఎంత కూర్చొని ఏడ్చేది. వాళ్ళ ముందర బాగా నవ్వుకొని ఉండేది, రయ్యి ఎంత కూర్చొని ఏడ్చేది. ఈ స్థితిలో నేను ఉన్నప్పుడు ఇంకొక 20 రోజుల్లో అంతా లాక్డౌన్ చేసేస్తాం. ఈ ఓంకారం ఉంది కదా, ఆయన 5 ఏళ్ళు ఇంకా కాంపౌండ్లు అందరికీ చెప్తాంటే ధ్యానం మాడ్రి ఒకరు చేయలేదంట. ఇంకా పండ్లు పాటలు లేకుండా అందరు కట్ల కూర్చొని మాట్లాడుకున్నాం. అంటే ఇవాగన్నా నీవు ధ్యానం మాడరమ్మా అని అడుగుతుంది పాపం. అడిగే కొద్దికి సరేలే మా ఇంట్లో స్టార్ట్ చేస్తామని అక్కడ స్టార్ట్ చేశాను. మా అన్న భార్య ఉంది, ఆమె ఫోన్ చేసింది, నువ్వు ధ్యానం అని 2-3 ఏళ్ళకి అడుగుతున్నావు కదా, రా అమ్మ ఇంటి పైన పెట్టుకో ఉండాలి. అయ్యో రామ్మ, ఇన్నాళ్ళు పిలుస్తుంది, ఇన్నాళ్ళు అడుగుకుంటే ఒక్కరు చెప్పలేదు, చచ్చిపోవాలని డిసైడ్ ఎత్తినప్పుడు ఇప్పుడు నన్ను పిలుస్తూ ఉన్నారు వీళ్ళు. సరేలే చచ్చిపోయే ముందు ఏదో 2 రోజులు పోయి చేద్దాము అనుకొని పోయి చేస్తాను. కళ్ళు మూసుకుని ఇట్లా మాస్టర్స్ వచ్చి అంత అయినాక కళ్ళు మూసుకొని కూర్చున్నామంటే మన కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, రోగాలు పోతాయి. అంటే ఉపవాసాలు చేసి పూజలు చేసి ఇన్ని చేస్తే కూడా పోతుంది, కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏం పోతుంది? ఏం చెప్తారా ఏందో వీళ్ళు. పోనీలే ఏదో రమ్మన్నారు. ఇంట్లో కూర్చుంటే అదే మెంటల్గా ఉంటాం, కొంచెంసేపు వచ్చి కూర్చుంటే కొంచెం ఏదో రిలాక్స్గా ఉంటుంది అని పోయి కూర్చున్నాను. కూర్చొని ఇట్లా కళ్ళు మూసుకొని ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికైనా చెప్తే అయ్యో ఏమో క్యాన్సర్ అంటే ఏదో ఒక మనుషులు తలా చూస్తారు, ఏమో హీనమైన భావం ఒకరొకరకు ఒక్కొక్కరు మనుషుల్లో ఏదో ఎట్లా బయట చెప్పుకునే కీను లేదు. సైలెంట్గా కూర్చొనేసి కళ్ళు మూసుకొని కూర్చోని ఇట్లా ఉంటే ఒకరోజు గుట్ట ఫుల్ బ్లాక్ కనిపించింది, ఒకరోజు వచ్చి శంకు చక్రాలు కనిపించినాయి, ఒకరోజు వచ్చి ఈశ్వరుడు కనిపించినారు, ఒకరోజు వచ్చి వెంకటేశ్వర స్వామి, ఒకరోజు లక్ష్మీపురం. అన్నికి ఏం ఇట్లా కనిపిస్తామని సరే వాళ్ళకి చెప్తే ఇట్లా కనిపిస్తూ ఉంటారు అని చెప్పు. అన్నాక 11వ రోజు వచ్చి నేను మా పిల్లలు ఎప్పుడు బయట పోతారా,
ఎవరు లేకున్నప్పుడు నేను ఎప్పుడు గురి పోసుకోవాలి నా మనసులో ఉండే థాట్ అది ఉంది. వీళ్ళు కరోనా టైం కదా, ఎప్పుడు ఎక్కువ ఇంట్లోనే ఉంటారు. ఇంకెప్పుడైనా వీళ్ళు ఏమైనా తెచ్చే బయట మొగుడు పెండ్లం పైన పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నారా, వీళ్ళు అట్లా ఆడకపోయినా మనం ఈ పని చేసుకోవాలని నేను కాస్తున్నాను. అన్నీ ఇంకేమైంది 11వ రోజు ఇట్లా పోయి కూర్చొని ఇట్లా ధ్యానానికి కూర్చున్నాను. భయంకరమైన వెలుగు కనిపించింది. ఆ వెలుగంతా వచ్చి నా ఒళ్ళో నేను అంటే అది అయిన తర్వాత కళ్ళు తీస్తే నువ్వెందుకు చనిపోవాలని కోసం నాకే వచ్చింది. నువ్వంతకు నువ్వు ప్రాణం తీసుకోకూడదు, అదంతా కదిపోవాలి అని ఒక ధైర్యం వచ్చింది. నేను ఎందుకు చనిపోవాలా, నేనేం తప్పు చేసినా నన్ను చనిపోవాలా, నేనేం పాపం చేసిండో, నేనేం కర్మ ఈ జన్మలో నేను అన్నీ మంచిగా చేసిండొచ్చు, ఒకరికి మేలు చేసిండొచ్చు, అన్నీ చేసిండొచ్చు. కానీ పోయిన జన్మలో ఏం చేసినా నాకు తెలియదు కదా. ఆ పాపం నన్ను వచ్చింది కదా. ఇట్లా మాస్టర్స్ వచ్చింది, వాళ్ళు ఒకటి చెప్తా ఉన్నారు, పోయిన జన్మలో చేసిన పాపాలు కర్మాలు ఉంటే కూడా ఈ జన్మలో మనం అనుభవించాలా, ఇట్లా వస్తాయని చెప్పి. ఫస్ట్ ఒక్కొక్క మాస్టర్ వచ్చేవాడు కొంచెం కొంచెం ఇట్లా చెప్తాను. ఒక శాంతమ్మ అని ఒక మాస్టర్ అని ఆమె చెప్తుంది అనమాట. మనం కూర్చొని మనము మాస్టర్స్ వాళ్ళని పోయిన జన్మల్లో కానీ ఇక్కడ చేసిండే పాపాలు కర్మాలు ఏమన్నా ఉంటే నన్ను క్షమించండి అని అడుక్కొనేసి మనము 100 పట్టు మనము పాపం చేసింటే మనకి 20%ఏనంట మనకి ఇచ్చేది. ఆ 20% మనకి ఇంత పెద్ద రోగం ఇచ్చింటే నా నుంచి ఆమె 100% ఎంత కష్టపడి ఉంటుందని చాలా బాధ వచ్చింది. నాకు భలే ఏడ్చుకున్నా, చాలా అంటే అంత దుఃఖం వచ్చింది. అవును నిజం కదా. ఇప్పుడు నేను 100% నీకు కష్టం పెట్టింటే నాకు 20% ఆ దేవుడు ఇచ్చినాడంటే నా నుంచి 100% నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించింటావు, ఎన్ని కష్టాలు నువ్వు బాధపడింటావు, అప్పుడు నేను ఎంత పాపిష్టి దాన్ని కదా అని చాలా దుఃఖం వచ్చింది. నాకు ఏడ్చుకున్నాను, వాళ్ళని క్షమాపణ కోరుకున్నాను. అంత క్షమాపణ మీరు ఎవరో నాకు తెలియదు, ఏ జన్మలో నేను ఏం చేసినానో నాకు తెలియదు, నన్ను క్షమించండి, మీ పాదాలు పట్టుకొని నేను వేడుకుంటా ఉన్నానని కూర్చొని మాస్టర్స్ అందరిని అడిగినాను. నేను సారీ చెప్తున్నాను, నాకు నేను ఈ ట్రీట్మెంట్ నేను తీసుకుంటాను, నాకు తట్టుకునే శక్తిని ఎనర్జీని ఉంది. ఆ క్యాన్సర్ని కూడా నేను స్వీకరించినాను. నేను తృప్తిగా నేను స్వీకరిస్తాను. ఈ జన్మలో ఈ కర్మని నేను పోగొట్టుకుంటాను. నేను ఈ పోయిడల్లా ఈ జన్మకి ఈ పాపాల కర్మలు నేను పోగొట్టుకోవాల, మళ్ళీ జన్మ అనేది నాకు వద్దు అనేసి నేను మనసులో ప్రతి దినము వాళ్ళకి 41 రోజు క్షమాపణ కోరుకున్నాను. 20 రోజులు 15 రోజులు పోయినా ధ్యానానికి అంతే, అన్నీ పోయినా ట్రీట్మెంట్. ఇప్పుడు 15 రోజుల్లో నాకు ధ్యానం అంటే ఏం తెలుసు. ధ్యానం ఇంకా మీరు ఏమి చేయొద్దండి, ధ్యానం చేసుకోనండి రోగాల కోసం మనం నమ్ముతామా సార్? నేను నమ్ముతాను, పొద్దుపోని లే ప్రాణం అనుకోని. ఇంట్లో వాళ్ళు ఊరికే ఉంటారా? ఇంట్లో వాళ్ళు ఎవరు ఊరికే లేదు, మీరు చెయ్యాలా, నువ్వు చేయించుకోవాలంటారు. ఇప్పుడు నాకేం కావాలా, తక్కువ శక్తి కావాలా, వీళ్ళ కోసం పోవాలి. అదే నేను పోయిందే స్టార్ట్ చేసుకున్నాను ట్రీట్మెంట్. ఫస్ట్ ఒక కీమో వేసిన 21 days అయింది. నేనేం చేసేది అప్పుడు బయట పోకూడదు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ అయింది, ఎవరితో మాట్లాడకూడదు, బయట ప్రపంచమే పోకూడదు, ఎంటికలంతా పోతాయి, ఇట్లా అంతా చెప్తున్నారు. అంతా చెప్పాక సరే ఇప్పుడు పెద్ద ఫోన్ ఉంటుంది, దాంట్లో PMC ఛానల్ అని అప్పుడు స్టార్ట్ అయింది. దాంట్లో వచ్చి నాట్లో వాళ్ళు ఎంతమంది ఉంటారు కదా, వాళ్ళ అనుభవాలు అవంతా ఒక గంట సేపు స్పీచ్ మ్యూజిక్ అవంతా ఉంటుంది. ఇప్పుడు మనము ఏకైక కళ్ళు మూసుకొని ఇట్లా కూర్చున్నామని అనుకోండి, ఎన్నో ఆలోచనలు అవి వస్తాయి. మీరు ఇట్లా స్పీచ్ పెట్టుకొని లేదంటే మ్యూజిక్ పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని మీరు చేయొచ్చు అన్నారు. ఇప్పుడు నేను స్టార్టింగ్ స్టేజ్ నాది, నాకు ఏమేం తెలీదు, ఎట్లా అని తెలీదు, ఏమీ తెలుసలేదు మనకు. స్టార్టింగ్ ఏమీ తెలుసలేదు, ఆలోచనలు వస్తాయి, అన్నీ వస్తాయి. నేను స్పీచ్ పెట్టుకునేది, నాకు ఎప్పుడు టైం దొరుకుతాం కూర్చొని ధ్యానం చేసుకొని ఉండేది. మాస్టర్స్ని హెల్ప్ అడిగేది, నాకు హెల్ప్ చేయలేదు, దీన్ని తట్టుకునే శక్తిని నా నుంచి ఎవరెవరు కష్టపడినారో, ఎవరెవరికి నేను హింస పెట్టాను, ఎవరికి బాధ పెట్టానో వాళ్ళ కాళ్ళు పట్టుకొని నేను క్షమాపణ కోరుకుంటాను. నేను ధ్యానంలోనే వాళ్ళకి క్షమాపణ కోరుకొని నేను చేస్తూ ఉండేది. నేను మళ్ళీ ఏం చెప్పారు, నువ్వు ధ్యానంలో కూర్చొని గడ్డ వస్తుంది కదా క్యాన్సర్ గడ్డ, కరిగిపోవాలా అంటారు. నేను కూర్చొని క్యాన్సర్ కరిగిపోవాలా ఇది అని చెప్పి కూర్చొని మాస్టర్ అనుకుంటే అది గడ్డ కరుగుతూ ఉంది రసాలని ఉంటాడు. ఆయన ఉంటుకొని నేను చేస్తానన్నాడు. కరెక్ట్ నాకు ఆపరేషన్ చేయాలన్నప్పుడు రేపు చేయాలి ఆపరేషన్. ఆయన ఉండే హైదరాబాద్లో ఎవరితో వేరే వాళ్ళకి ఆపరేషన్ అమ్మా చేసేది వచ్చి నీకు చేస్తాను
ఆయన అక్కడ పోయి ఆపరేషన్ చేసి ఇటు వచ్చేలోపు ఆయనకి కరోనా వచ్చేసింది. ఆయనకి కరోనా వచ్చింది. ఆయన ఇటుకు వచ్చే కొద్దిగా ఆయన క్వారంటైన్లో పెట్టేసినారు. ఆయన ఇక్కడ నాకు ఆపరేషన్ చేయాలి సార్. ఏం సార్ అంటే, నువ్వేం భయపడద్దమ్మా, నేను వస్తాను నీకు ఆపరేషన్ చేస్తాను అని ఆయన అంటారు. సార్ దినాలు అయిపోతాను సార్, నాకు గడ్డ కరిగిపోతాను సార్ అని. ఏమి కాదమ్మా, నువ్వేం భయపడద్దు, నీకేమీ కాదు అని ఆయన. మళ్ళీ ఆయన వచ్చినారు. వస్తాను పోయి చూపిస్తే ఆయన సడన్గా ఇక అన్ని టెస్టులు చేసినవే ఉండిందమ్మా, ఏమి చేసేది అది, ఇప్పటికే లేట్ అయిపోయింది అని అప్పుడు ఆపరేషన్ చేసింది. ఆపరేషన్ పోయేటప్పుడు నిజంగా ఇంజక్షన్ చూస్తానే భయపడేదాన్ని. ఆపరేషన్ ఎవ్వరు రాకూడదు నీ చేతిలో, ఒక్క మనిషి రావాలన్నారు. ఆపరేషన్ కూడా అసలు కరోనా టైంలో ఎవరు చేసేవాళ్ళే లేదు. అన్ని హాస్పిటల్లోనూ ఇదిగా ఉన్నది కదా. నా తమ్ముని భార్య ఒక్కదానే నేను పిలుచుకోపోయాను. అంతే పిలుచుకుపోయినాను. ఆపరేషన్ పోతానంటే పక్కలో ఒక ముసలాయమ్మ వచ్చింది. ఆమెకు కూడా ఆయమ్మకైతే 85 ఏళ్ళు. ఆమె కూర్చొని ఏడుస్తాను. ఆయమ్మకు నేను కూర్చొని క్లాస్ పిక్తా ఉన్నాను. ఏమ్మా ఇంత వయసు అయిండాలి, ఇంతకు భయపడుతున్నావు నువ్వు, ఏమీ కాదు అని ఆయమ్మకి ధైర్యం చెప్తాను. మా తమ్ముడి పైన నన్ను ఇంట్లో చూసాను. ఈఎమ్మ ఏడుచుకుంటే భయపడతా ఉండింది. ఈఎమ్మ చూడు ఇప్పుడు ఈఎమ్మకి ధైర్యం చెప్తా ఉంది అనేసి. వాళ్ళు రండి ఆపరేషన్ చూసారని చెప్పి గబగబగా ఏమో పక్కింటి పేరట్లా పోతున్నాను. వాళ్ళు అంతా ఉండగా మా పాప పోతాను, ఏమమ్మా ఇట్లా పోతాను. వాళ్ళు ఏడుస్తున్నారు, నేను అసలు ఏడుపు రావడం లేదు. నాకు ఏమో నాకు అసలు నాకు ఏమీ తెలియడం లేదు. నాకు అంత ధైర్యం ఉంది నాలో. ఏదే కానీ ఒకటి నమ్మినానంటే దాన్ని అదే ఫాలో అవుతాను నేను. అవుతుందా కదా అని 2 యాక్షన్ నేను ఎప్పుడు తీసుకోనకూడదు. అవుతుంది, ఒక్కటే అవుతుంది అన్నంటే అది అవుతుంది. అవుతుందా కదా అంటే అది కాదు. ఫస్ట్ దేవుడు నమ్మినా దేవుడిని నమ్మినా పూజ చేస్తున్నాను, ఆయన తోడుగానే ఉన్నాడు. ఇప్పుడు దేవుడి పూజ చేయకపోయినా పర మనం ధ్యానం చేస్తే మనలోనే ఆయన ఉన్నప్పుడు నేను ఎందుకు బాధపడాలి? నా దగ్గర నా దేవుడు ఉన్నాడు, ఆ పరమాత్మ నా దగ్గరే ఉన్నాడు. నేనే దేవతగా ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలా? పోయినాను. ఆయన మాత్రం ఇంజక్షన్ వేసినాడు. ఆపరేషన్ చేసి 2 అవర్లు ఆపరేషన్ చేసి వచ్చి పండబెట్టినారు. 2 అవర్లు అయినాక నాకు మెలకు వచ్చింది. లేచకపోతున్నాను. ఏమంటే సార్ నేను లేచి పోరాడతాను సార్. ఏం ఆపరేషన్ చేసి ఇంకా 2 గంటలు కాలేదు, అప్పుడే లేచి పోరాడాలంటావు కదా సార్. సార్ నేను పనుకోను సార్, నేను పోరాడతాను. వద్ద తెల్లారి వరకు ఏమైనా పండేసి పెట్టండి, ఎవరన్నా కావులు కానీ ఇప్పుడే లేచి పాడే మాదిరి ఏమైనా పక్కలో పెట్టాడు అనమాట. పొద్దున్న లేచి బాగా పోరాడుతున్నాను. అందుకు మళ్ళా 8 కీమోలు వేయాలన్నా. 1 కీమో 2 కీమోకే మనిషి ఫుల్ డల్ అయిపోతారు, వెయిట్ తగ్గిపోతారు, తినేదానికి కాదు ఏమి. నేను మాత్రము లావు ఉన్నాను బాగా, ఎంటికలు మాత్రం పోయేసినాయి. ఇప్పుడు తిరుపతికి పోయి నేను గుళ్ళు కొట్టుకుంటే ఎట్లుంటాను అట్లున్నాను అంతే. మనిషి 100 గ్రాములు కూడా నేను తగ్గలేదు. 100 గ్రాము తగ్గలేదు. ఒక్కసారి కూడా బ్లడ్ ఎక్కించుకోలేదు. లక్షణంగా ధ్యానం చేస్తాను, పండ్లు తింటాను, చూస్తా కనంత. డాక్టర్ దగ్గరికి పోవాలంటే నేనే బడబడ పోయేది డాక్టర్ దగ్గరికి. సార్ అంటే మీ తావు పెద్ద తలకాయ నొప్పి అమ్మ, పేషెంట్ని పిలుచుకురామంటే మీరు వస్తారు ఫస్ట్ అంటే. సార్ నేనే సార్ పేషెంట్, నువ్వు పేషెంటా అని పై ఇంకా కిందకి చూస్తారు. ఏమంటే నేను 100 గ్రాములు కూడా తగ్గలేదు, బాగా గుండుగా ఉన్నది. ఏమో తిరుపతికి పోయి వచ్చినట్లు ఉన్నాను. సార్ నేనే పేషెంట్, నువ్వే పేషెంటా? ఏమయ్యా ఇప్పుడు నీకంటే సార్ నేను సార్ ಜ್ಯೋತಿ సార్ ನನ್ನ ಹೆಸರು ನೋಡ್ರಿ ಸರ್. ಹೌದು ಎಷ್ಟು ಕೀಮೋ ಆಗೈತೆ? 5 ಕೀಮೋ ಆಗೈತೆ ನಿನಗೆ? ನಾನು ఇట్లా చూసేది వెయిట్ ಮಾಡ್ಕೊಂಡು వెయిట్ చూసుకోరప్ప నువ్వు పోయి అని చెప్పి పోయి చూసుకొస్తా. సార్ అదే 70 కేజీ 70 కేజీలే ఉండవా? సరే. అక్కడ నర్స్ దగ్గరికి పోతే ఎందుకమ్మా మీరు నన్ను సతాయిస్తారు, పోయి పేషెంట్ పిలుచుకోరప్పండి అమ్మా అని. నేనమ్మా పేషెంట్, నువ్వు పేషెంటా? అయ్యారమ్మా అనేది కూర్చోబెట్టి మళ్ళీ చేయి ఇచ్చేసేది వేసుకోండి అని చెప్పేసి నా పని నేను చేస్తాను. 10 మళ్ళీ కీమో వేస్తా. వాళ్ళు వేసినప్పుడు అది ఒక్కొక్క డ్రాపే పోతుందన్నమాట. చాలా పవర్. ఒక్క బాటిలో కొన్ని ఇంజక్షన్లు ఎన్నో వేస్తారనమాట. మాట్లాడకూడదు, అది ఒక లోపల పోయినట్లు మన నరంలోకి మనకు తెలుస్తుంది అన్నమాట ఆ ఎఫెక్ట్. అట్లా టైంలో కూడా నేనేం చేస్తుంది, మా తమ్ముని భార్య చెప్పేది, నువ్వు ఆడిపోయినా వండుతావు, ఎక్కువ మాట్లాడతావు, నీకు ఇన్ఫెక్షన్ అయితే నువ్వు మాట్లాడకూడదు, ఏం ఎక్కుతావు ఏదేదే పక్క ఏం మాట్లాడుతుంది అని చెప్పేది. నువ్వు పక్కలో ఉండి చూసుకో అమ్మని, ఆమెకి ఏమన్నా అయితే ఎట్లా అనేది అని పక్కలో ఒక ఉండేది. నేను మాట్లాడాలా, అట్లా ఉండే నాట్ల పేషెంట్లకు నేను చెప్పాలా, ఈ పాప బయట పోదు,
లేకుండా పోతే వచ్చి నా తమ్ముడికి కంప్లైంట్ ఇస్తే నేను ఏం చేయాలని ధ్యానం వేసింటారు అట్లా ఇట్లా పట్టుకునేది మా అట్లా పెట్టద్దు ఇట్లా పర్వాలేదు మేడం అని చెప్పి మెల్లిగా ఇట్లే పెట్టుకొని ధ్యానం చేసేది. ఈ పాపను ఎట్లైనా సరే బయట పంపించండి మాస్టర్స్, ఈ పాపను ఎట్లైనా సరే బయట పంపించండి మాస్టర్ కూర్చొని ధ్యానం చేసేది. పుణ్యాత్ముడు ఫోన్ అనేది ఎంత చెడ్డ ఉందో అంత మంచిది. ఆ ఫోన్ వచ్చే ముందుకి ఈ కాలంలో ఎవరప్ప ఫోన్ వస్తే 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడే మా అనుభవం అక్కడ వదిన ఫోన్ వచ్చింది మాట్లాడుకుని బయటకు పోతే అబ్బా థ్యాంక్ యూ మాస్టర్స్ అనుకునేది. పోతే 1 2 గంటలు రాదు. అదే ఇది ఇట్లా పక్కలో ఉండే పేషెంట్ మాట్లాడేది. ఈయన మాకైతే అమ్మ నన్ను క్యాన్సర్ ఆమె 10 మంది 15 మంది ఏమి ధైర్యం చెప్పేదానికి. అయ్యో క్యాన్సర్ వచ్చినాకేమి ఇంత భయపడిపోయి ఇట్లు పడుకుని అక్కడ నేను నన్ను ಬಂದೈತಮ್ಮ ಎಷ್ಟೈತೆ ಆಯ್ತಮ್ಮ ತಿಂಗಳ ಮೇಲೆ ಐತಿ ಇದು 5ನೇ ಕೀಮೋ 5 ಕೀಮೋನ ನಿನಗೆ ಮತ್ತೆ ಎಷ್ಟು ಗುಂಡಾಗಿದೆ ಈಗ ನೀವು ಭಯಪಡ್ತಾ ಇದ್ದೀನಿ ನಾನು ಭಯ ಬಿದ್ದಿಲ್ಲ ಯಾವಾಗನ ಸತ್ತೋಗ್ತೀವಿ ಯಾಕೆ 10 ಸಾಯ್ಬೇಕು ಹೋಗೋಣ ಬಿಡು ನಮಗೆ ನಾನು ಹತ್ತೀನಪ್ಪ ಇವಾಗ ಹಿಂಗೆ ಇದ್ಬಿಡ್ತೀರಾದ್ರೆ ನಾನು ಆಡ್ತೀನಮ್ಮ ರೇ